భీష్ముడిని ఇద్దరే నిగ్రహించగలరు మొత్తం కురుక్షేత్రంలో. ఒకడు అర్జునుడు నిగ్రహించగలడు. అంటే పరాక్రమంతో అర్జునుడు నిగ్రహించగలడు. పరాక్రమం లేకపోయినా శిఖండిని నిగ్రహించగలడు. ఎప్పుడైతే శిఖండి వెళ్ళి ఈ భీముడికి, ఈ సాత్యకికి తోడయ్యాడో, ఇక దుర్యోధనుడు ట్రిగర్ అయ్యాడు. అమ్మ వీళ్ళని ఎన్ని రకాలుగా మనం ఎత్తులు వేస్తే మనకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇప్పుడు శిఖండి చేరితే అక్కడ ప్రాబ్లం. ఎందుకంటే శిఖండి ముందొస్తే అంటే భీముడు సాత్యకి కలిసి భీష్ముడిని సంహరించలేకపోయినా శిఖండి తోడుంటే సంహరించచ్చు. అమ్మ 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 అసలు మన తాతని మనమంటే మాటలంటాం. అసలు మన తాతనే పోగొట్టుకుంటే యుద్ధం గెలిసే ఆస్కారమే లేదు. కాబట్టి ఈ శిఖండిని ముందు భీష్ముడికి ప్రొటెక్షన్ కావాలని చెప్పి ఇక దుర్యోధనుడు భయపడి రాజ్యంలో యుద్ధం చేస్తున్న పెద్ద పెద్ద వాళ్ళందరినీ అక్కడ చేరమన్నాడు. అంటే ఎవరెవరిని చేరమన్నాడంటే అక్కడికి కళింగరాజుల్ని, త్రిగర్త సామ్రాజ్యానికి చెందిన సుశర్మ మీరు వెళ్ళవలసినది, జయద్రథ మీరు వెళ్ళవలసినది, భూరిశ్రవ, బాహ్లీక, సోమదత్త మీరు వెళ్ళవలసినది అని ఆ భీష్ముడికి ఇప్పుడు ఈ శిఖండి తోడైతే ఏమన్నా అయిపోతుందనే భయంతో ఉన్న రాజ్యంలో ఉన్నవాళ్ళు మీరు ఎవరెవరితో యుద్ధాలు చేస్తున్నారో అందరూ మీరు ఆపేసి వెళ్ళి ఆ భీష్ముడికి ప్రొటెక్షన్గా నిలబడి అక్కడ యుద్ధం చేయవలసినదని మొత్తం అందరినీ తోలేశాడు. ఇక అది మొత్తం ఒక గజిబిజి గందరగోళం అయిపోయి అందరూ కలిసి ఒకే దగ్గర స్టాగర్ అయిపోయి ఒకే దగ్గర ఉండి బాణాలు వేస్తుంటే వెనకాల జనాలందరూ కన్ఫ్యూజ్ అయిపోయి ఒక రకంగా జామ్ అయిపోయింది, ట్రాఫిక్ జామ్. ఇక వీళ్ళందరూ ఇక అంతమంది ఒక దగ్గర చేరితే ఎవరెవరిని చూసుకోవాలో ఇక వాళ్ళ లెవెల్ని బట్టి వాళ్ళు చూసుకోవాలి కదా. ఇప్పుడు అంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఒకళ్ళని అటాక్ చేద్దామని వచ్చేది ఇప్పుడు పోయి ఇటువైపు చాలామంది వచ్చేసారు, పాండవుల వైపు చాలామంది వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ ఇదంతా చూచిన వాడై అర్జునుడు కూడా ఇక ఈ పాండవుల వైపు చేరాడు. ఇక అర్జునుడు కూడా చేరి, భీముడు కూడా చేరి, ఈ అటువైపు శిఖండి చేరి, సాత్యకి చేరి, దృష్టద్యుమ్నుడు చేరి, ఇదంతా ఇంతమంది చేరితే ఏమవుతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నార్మల్ వచ్చేసింది.